శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రేక్షకులందరికీ, అలాగే మా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు టాపిక్ వచ్చేసి వేప చెట్టుకి పాలు కారడం. వేప చెట్టుకి పాలు కారుతున్నాయి. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు డిస్టిక్లో ప్యాపిలి మండలంలో జరిగింది. ప్యాపిలి మండలం కర్నూలు డిస్టిక్కి 77 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మన బనగానపల్లెకి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు నివసించిన స్థలానికి చాలా దగ్గరలోనే ఉంది. ఇప్పుడు మనం 21వ శతాబ్దంలో ఉన్నాము, కానీ 16వ శతాబ్దంలోనే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వేప చెట్టుకి పాలు కారుతాయని చెప్పారు. ఆయన అన్నట్టుగానే అక్షరాలుగా జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఇలాగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన ప్రతి విషయం జరుగుతూనే వస్తున్నాయి. ఇలా వేప చెట్టుకి పాలు కారడం అనేది ఇప్పుడే కొత్తగా ఏం కాదు. ఇంతకుముందు కూడా ఎన్నో చోట్ల ఇలా జరిగింది. ఆదోనిలో, అలాగే ఒరిస్సాలో ఇలా చాలా చోట్ల పాలు కారడం అనేది జరిగింది. అందులో ఈరోజు శ్రావణ మాసం సోమవారం అవడంతో భక్తులు ఈ వింత చూడడానికి చాలామంది అక్కడికి వెళ్ళి చూడడం జరుగుతుంది. చాలామంది ఇది కెమికల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదో కారణాలు చెప్తారు, కానీ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోరు. సో ఇప్పుడు జరిగే విషయాన్ని ఎన్నో సంవత్సరాల క్రితం ముందే చెప్పాడంటే ఆ మనిషి మామూలు మనిషి అయితే కాదు కదా. సో దైవాంశ సమృద్ధుడు అయి ఉంటాడు కదా. అలాగే మన సనాతన ధర్మం అనేది ఇప్పుడు పుట్టింది కాదు, ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది ఈ ధర్మం. సో సనాతన ధర్మం గురించి తెలియక మాట్లాడడం తప్పు. ప్లీజ్ తెలుసుకొని మాట్లాడండి. సైన్స్కి అంత చిక్కని ఎన్నో విషయాలు సనాతన ధర్మం మాట్లాడుతుంది. సైన్స్ ఒక పరిధి వరకు వెళ్ళి ఆగిపోతుంది. ఎక్కడైతే సైన్స్ ఆగిపోతుందో అక్కడి నుంచి మొదలవుతుంది. అంటూ ఎన్నో జరుగుతూనే ఉంటాయి. సో సనాతన ధర్మాన్ని నమ్మండి. అవే జన సుఖినో భవంతు లోకా